హాయ్ అండి, వెల్కమ్ టు షెన్నూస్ బ్లాగ్స్. ఈరోజు మనం రవ్వ లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. చూశారు కదా రవ్వ లడ్డూలు ఎంత బాగున్నాయో. ఇవి చూడడానికే కాదండి, తినడానికి కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు ఇవి చేసుకునే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకోండి. స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకోండి. కొంచెం కాదండోయ్, ఎక్కువే వేసుకోండి. నెయ్యి వేసుకుని అది కొంచెం వేడెక్కాక గుప్పెడు జీడిపప్పు వేసుకోండి. గుప్పెడు అంటే గుప్పెడు కాదు, మీకు ఎన్ని కావాలంటే అన్ని జీడిపప్పులు వేసుకోండి. ఇలా జీడిపప్పు నెయ్యిలో వేసుకున్న తర్వాత వాటిని ఒక 2-3 నిమిషాలు వేయిస్తే ఎర్రగా అవుతాయి. అలా ఎర్రగా అయిన జీడిపప్పుల్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. చూసారా, జీడిపప్పులు ఎర్రగా అయిపోయినాయి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందాక ప్యాన్లోనే కొంచెం నెయ్యి వేసుకుని ఆ నెయ్యి కొంచెం వేడెక్కాక ఒకప్పుడు రవ్వ వేసుకోవాలి. రవ్వ అంటే బొంబాయి రవ్వ, అదే సూజీ రవ్వ అంటారు కదా, ఆ రవ్వని ఒకప్పుడు తీసుకున్నాను ఇక్కడ. ఆ కప్పుడు రవ్వని ఈ నేతిలో వేసుకుని వేయించుకోవాలి. ఈ రవ్వని సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాల నుంచి పావుగంట సేపు వేయించుకుంటే కొంచెం కలర్ మారి కరకరలాడుతుంది అన్నమాట. ఇలా కరకరలాడడం వల్ల రవ్వ లడ్డూలు చాలా టేస్ట్ వస్తాయి. చూసారా, రవ్వ కొంచెం కలర్ మారింది. ఇంకొంచెం సేపు వేయించుకున్న తర్వాత మిగిలిన ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు రవ్వ మొత్తం నాకు కావాల్సినట్టు తయారైందండి. ఇప్పుడు ఇందాక మనం ఏ కప్పులో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుడు పంచదార తీసుకుందాం. మీకు స్వీట్ తక్కువ కావాలనిపిస్తే ఇందాక తీసుకున్న పంచదార కంటే తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు పంచదార వేసేసుకుంటున్నాను. చూశారు కదా, ఇందాక చెప్పినట్టు నేను కప్పుడు పంచదార తీసుకున్నాను. ఏ కప్పుతో రవ్వ తీసుకున్నానో అదే కప్పుతో పంచదార తీసుకున్నాం. ఇప్పుడు ఈ రెండింటిని కలుపుకోవాలి. మనకి పంచదార వేసిన తర్వాత పంచదార మొత్తం పాకం వచ్చేంత వేపుకోక్కర్లేదు. పంచదార పలుకులు పలుకులుగా తగిలితేనే బాగుంటుంది. ఇలా కలుపుతూ ఉన్నాం కదా. ఇప్పుడు పక్కనే మనం యాలకులు దంచుకోవాలి. మీ దగ్గర ఎన్ని యాలకులు ఉంటే అన్ని యాలకులు దంచుకోండి. ఎన్నంటే అన్ని కాదు, ఒక 2 నుంచి ఒక 5 తీసుకుంటే టేస్ట్కి బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు యాలకులు తీసుకుని ఒక దంచే దానిలో వేసుకుని యాలకులు మొత్తం బాగా మెత్తగా వచ్చే వరకు దంచుకోండి. ఇలా బాగా మెత్తగా దంచుకోవడం వల్ల ఏంటంటే ఆ ఎసెన్స్ బాగా పడుతుంది రవ్వ లడ్డూలకి. ఇప్పుడు చూసారా, ఇవన్నీ బాగా దంచేసుకున్నాం. ఇప్పుడు ఇది అంతా తీసుకుని ఇందాక మనం పంచదార వేసుకుని ఉన్న రవ్వలో జల్లేసుకోవడమే. ముందు మనం జీడిపప్పు వేయించి పెట్టాం కదా, ఆ జీడిపప్పుని తీసుకుని ఇప్పుడు ఈ రవ్వ పంచదార కలుపుకోవాలి. ఇప్పుడు ఇవి వేసేసుకున్నాం కదా, ఇవి బాగా కలుపుకోవాలన్నమాట. ఇది చూస్తే నాకు అన్నవరం ప్రసాదం గుర్తొస్తుందండి. అన్నవరంలో ప్రసాదం చాలా బాగుంటుంది కదా. మనకి ఆ రవ్వతో చేసుకోవడం కుదరదు కాబట్టి ఇలా ఈ రవ్వతో కూడా మనం ఆ ప్రసాదాన్ని తలపించుకుని దేవుడిని తలుచుకొని ఇలా కలుపుకొని దేవుడికి నైవేద్యం పెట్టుకుని తినచ్చు కూడా. ఇప్పుడు ఇది అంతా కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీనిలో నెక్స్ట్ స్టెప్ అనమాట. ఇందాక మనం తీసుకున్న రవ్వ కప్పు ఉంది కదా, ఆ కప్పులో సగం కప్పుడు పాలు తీసుకుంటున్నాను. ఈ పాలు గోరువెచ్చని పాలండి. మనకి జారుగా కావాలనుకుంటే ఎక్కువ పాలు వేసుకోవచ్చు. మాకు ఇక్కడ సరిపడా అరకప్పు సరిపోయింది, అందుకని అరకప్పు పాలు మాత్రం తీసుకున్నాం. ఇప్పుడు ఈ అరకప్పు పాలు వేసుకుని ఈ రవ్వని బాగా కలుపుకోవాలి. పాలు పచ్చివాసన పోయి బాగా దానికి పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. ఇదంతా కలుపుకున్న తర్వాత కాసేపుని చల్లారి పెట్టుకోవాలి. ఈ చల్లారి ఎందుకు పెట్టుకోవాలి అంటే రవ్వ లడ్డూలు చల్లారకుండా పట్టుకుంటే కాలిపోద్ది కదండి చెయ్యి, అందుకని చల్లారి పెట్టుకోవాలి. ఈ చల్లారి పెట్టుకోవడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది కొంచెం గట్టి పడుద్ది అన్నమాట. ఈ గట్టి పడడం వల్ల లడ్డూలు సులువుగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు పొయ్యి కట్టేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇదిగో ఇలా గట్టి పడింది అనమాట. గట్టి అంటే ఇటకరాయి అంత గట్టి కాదండి, ఓ మాదిరి గట్టిపడింది అంతే. ఇప్పుడు ఇలా గట్టిపడింది ఉంది కదా, ఇప్పుడు చేతితో చూపిస్తా చూడండి. ఇలా పట్టుకుంటే అలా బంకగా పైకి వచ్చేయాలన్నమాట. ఇప్పుడు మనం చేతికి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ రాసుకుని
లడ్డూలు చుట్టుకోవాలి. ముందు రాసుకుంటే ఏం బాగుంటుందండి, నెయ్యి ఉంటుంది కదా, నెయ్యి రాసుకుందాం. ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకుని పక్కనే ఒక గిన్నె కానీ ప్లేట్ కానీ పెట్టుకుని చక్కగా కొంచెం కొంచెం పిండి తీసుకుని ఉండల కింద చుట్టుకోవాలన్నమాట. చూసారా, లడ్డు బాగా పర్ఫెక్ట్గా వస్తున్నాయి. అంటే మాకు మరీ గుండ్రంగా రాలేదనుకోండి, కానీ లడ్డు రూపంలోనే వచ్చినాయి. సో ఇలాగా అన్నీ ఉన్నదంతా మిక్సిందంతా లడ్డూల కింద చుట్టేసుకుని పక్కన పెట్టుకోండి. మేము చేసిన క్వాంటిటీకి 13 లడ్డూలు వచ్చినాయి. అందులో నేను 4 తినేసాను అనుకోండి వెంటనే. సో ఇలా మీరు ఇలాగ రవ్వ లడ్డూలు చేసుకుంటే ఇవి పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా బాగుంటాయి అన్నమాట. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్కి లైక్ కొట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియో మీకు ఇంకొన్ని తీసుకురావడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.